దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. ప్రియులైన దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయకాలము మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. అంత బాగున్నారు కదా ప్రియులారా? దేవుని సన్నిధిలో మనమందరము పాటలు పాడుకొని ప్రార్థించుకొని దేవుని ఆరాధన మనం కొనసాగించుకున్నాం. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకున్నాం. ఓ పరిశుద్ధాత్మ దేవుడు అయిన మా తండ్రి, సర్వమును పరిపాలిస్తున్నవాడా, సర్వాధికారు అయిన మా దేవ, నీ ఉన్నతమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు మేము చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాలము తండ్రి, మీ పాద సన్నిధిలో మిమ్మల్ని మహింపరచడానికిను మిమ్మల్ని స్తుతించడానికిను ప్రభువా, మమ్మల్ని తీసుకొని వచ్చిన విధానము కొరకై నీకు వందనాలు. కూడి వచ్చిన బిడ్డలందరినీ లైవ్లో నా ప్రభువా, నీ వాక్యం వింటున్న నీ బిడ్డలను మీ చేతిలో ఎత్తి దీవించి మీరు ఆశీర్వదించమని, నీ యొక్క సత్యవాక్కును ప్రభువా మాకు వినిపించి మా జీవితాలను మీ నామములో ముందుకు నడిపించమని, నీకే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ మా ప్రభువు నీ ప్రియ కుమారుడు నజరేయుడైన క్రీస్తు యేసు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక క్రిస్మస్ పాటను మనము పాడుకున్నాం. క్రిస్మస్ పాటను పాడుకొని మనము దేవుని యొక్క వాక్యాన్ని మనము చూసుకున్నాం. పాపుల రక్షకుడైన క్రీస్తు ప్రభవించిన రోజు, ప్రపంచ ప్రజలందరికీ పండుగ దినమైన రోజు, పుడమి పులకించిన ఏకైక రోజు నేడే క్రీస్తు జన్మదినం, క్రీస్తు జన్మదినం. పాపుల రక్షకుడైన క్రీస్తు ప్రభవించిన రోజు, ప్రపంచ ప్రజలందరికీ పండుగ దినమైన రోజు, పుడమి పులకించిన ఏకైక రోజు నేడే క్రీస్తు జన్మదినం, క్రీస్తు జన్మదినం. లోకపు వనములో పశువుల పాకలో పవలించిన దినం, మనిషికి మహాదినం. లోకపు వనములో పశువుల పాకలో పవలించిన దినం, మనిషికి మహాదినం. అంధకారం అంతమైన రోజు, క్రీస్తు జననం. ఈ దినం శుభోదయం ఆనందం, ఈ దినం శుభోదయం ఆనందం. పాపుల రక్షకుడైన క్రీస్తు ప్రభవించిన రోజు, ప్రపంచ ప్రజలందరికీ పండుగ దినమైన రోజు, పుడమి పులకించిన ఏకైక రోజు నేడే క్రీస్తు జన్మదినం, క్రీస్తు జన్మదినం, క్రీస్తు జన్మదినం. దేవునికి మహిమ కలుగునుగాక. మంచిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాట పాడుకొని దేవుని మనము మహిమపరిచి ఉంటున్నాం. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనము చదువుకొని
మనం ముందుకెళ్దాం. పరిశుద్ధ గ్రంథములో నుండి లూకా సువార్త, పరిశుద్ధ గ్రంథములో నుండి లూకా సువార్త. ప్రియులారా, దేవుని బిడ్డలారా, ఈ దినము దేవుని యొక్క వాక్య భాగం లూకా సువార్త 1వ అధ్యాయము 39 నుండి 49 వరకు మనము చదువుకున్నాం. 39వ వచనం నుండి 49వ వచనం వరకు దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం చదువుకున్నాం. ఆ దినముల యందు మరియా లేచి యూదా ప్రదేశములోని కొండసీమలోనున్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకరియా ఇంటిలో ప్రవేశించి ఎలిషబేతుకు వందనము చేసెను. ఎలిషబేతు మరియా యొక్క వందన వచనము వినగానే ఆమె గర్భంలో శిశువు గంతులు వేసెను. అంతటా ఎలిషబేతు పరిశుద్ధాత్మతో నిండుకొనినదై బిగ్గరగా ఇట్లను, స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలమును ఆశీర్వదింపబడను. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఇలాగూ ప్రాప్తించును. ఇదిగో నీ శుభవచనము నా చెవిని పడగానే నా గర్భంలోని శిశువు ఆనందముతో గంతులు వేసెను. ప్రభువు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును గనుక నమ్మిన ఆమె ధన్యురాలాయను. అప్పుడు మరియా ఇట్లనెను, నా ప్రాణము ప్రభువును ఘనపరచుచున్నది. ఆయన తన దాసురాలి దీనస్థితి కటాక్షించెను. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యము చేసెను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలిని అందురు. ఆయన నామము పరిశుద్ధము. చదవబడిన వాక్యము దేవుడు దీవించును గాక. ప్రార్థన చేసుకున్నాం. ప్రియులారా, అందరము తల వంచినట్లయితే ప్రార్థన చేసుకున్నాం. కృపగల తండ్రి, దయగల ప్రభువా, పరిశుద్ధుడా, మహిమా స్వరూపుడా, సత్యస్వరూపువైన దేవా, నీకు వందనాలు. నాయన, ఈ డిసెంబర్ మాసములో తండ్రి, క్రైస్తవ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ మీ నామమును బట్టి మీరు సిద్ధపరిచి మీ యొక్క జన్మదినోత్సవాన్ని నాయన పురస్కరించుకొని అనేక సంఘాలైతేనేమి, అనేక క్రైస్తవ కుటుంబాలైతేనేమి నాయన, ప్రతి ఒక్కరూ తండ్రి ఇదిగో మీ నామమును స్మరించుటకును ఆరాధించుటకును నిన్ను మహింపరచుటకును దేవా సిద్ధపడుచు ఉంటుండగా నాయన తండ్రి, మరి నీ యొక్క జన్మదినోత్సవాన్ని ప్రభువా ఆత్మతో సత్యముతో జరుపుకొని బిడ్డలుగా మీ చేతులు దీవించి మమ్మల్ని ఆశీర్వదించమని లైవ్లో చూస్తున్న బిడ్డలను, ప్రపంచంలో క్రైస్తవ లోకమును దీవించమని నీ నామానికి కృతజ్ఞతలు చెల్లిస్తూ మీ యొక్క హెచ్చరికలను ప్రభువా మమ్మల్ని హెచ్చరించమని, నీ వాక్యంతో మమ్మల్ని సంధించమని మీ నామానికి వందనాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలారా, ఈ దినము చదవబడిన యొక్క వాక్య భాగము క్రిస్మస్ సంబంధించిన వాక్య భాగం, అనగా క్రీస్తు పుట్టబోతున్నాడు అనే సందేశానికి మనము వెళుతూ ఉన్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభులు వారు ఈ లూకా సువార్త 1వ అధ్యాయములో దేవుడు కొంతమంది వ్యక్తులను ఇక్కడ చూపిస్తూ ఉన్నాడు. 2 కుటుంబ దంపతులను చూపిస్తూ ఉన్నాడు. ఒకటి జకరియా కుటుంబము, భార్య భర్త అనబడిన వారు. రెండవది యేసేపు మరియా భార్య భర్త అనబడిన వారు. అనగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చిన్న మాట నేను మీకు చెప్పదలుచున్నాను. జకరియా ఎలిజబెత్ ఆల్రెడీ వారు వివాహ దంపతులు.
యోసేపు మరియా వివాహ దంపతులు కాదు, నిశ్చితార్థం మాత్రమే వారికి జరిగి ఉన్నది. ఇది సత్యం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ డిసెంబర్ మాసంలో ప్రపంచమంతా కూడా సంబరాలు జరుపుకుంటారు. ఎందుకు? యేసుక్రీస్తు యొక్క జన్మదినోత్సవాన్ని ఒక పండగలా ఆచరిస్తారు. ఏం ఆచరిస్తారంట? ఒక పండగలా ఆచరిస్తారు. బిడ్డలారా గమనించండి, యేసుక్రీస్తు జన్మదినము పండుగ కాదు. పండుగ కాదండి. ఆయన జన్మదినోత్సవము నీకు నాకు కనువిప్పు కలుగు చేసిన దినము. చీకటిలో జీవిస్తున్నాం మనము, అంధకారములో జీవిస్తున్నాం మనము, పాప ఊపిలో జీవిస్తున్నాం మనము, ఇష్టానుసారముగా జీవిస్తున్నాం మనము, విచ్చలవిడిగా జీవిస్తున్నాం. మనలను ఆ చీకటి నుండి క్రీస్తు అనే వెలుగులోనికి, వాక్యం అనే వెలుగులోనికి, వాక్యం అనే సత్యములోకి మనలను నడిపించడానికి దేవాది దేవుడైన ఆ దేవుడు, సార్వభౌముడైన ఆ దేవుడు, సృష్టికర్త అయిన ఆ దేవుడు శరీరధారిగా పరిశుద్ధాత్మ ద్వారా మరియమ్మ గారికి గర్భమును ధరించి ఈ లోకములో జన్మించిన దినము క్రిస్మస్. ప్రియులారా, ఈ క్రిస్మస్ను ఆడంబరాలతోనూ, సుఖ సంతోషాలతోనూ, పిండి వంటలతోనూ, నూతన వస్త్రాలతోనూ, గృహ అలంకారాలతోనూ, చర్చి అలంకారాలతోనూ లక్షల ఖర్చులు పెట్టి మరి సెమీ క్రిస్మస్లు ఇవన్నీ జరుపుకుంటూ ఉన్నాం. మంచిదే, కాదనడం లేదు. కానీ ఇంత విచ్చలవిడిగా ఖర్చులు పెట్టి, అంటే ఎవరు ధనము వారి ఇష్టం అనుకో, ఖర్చు పెట్టేటప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఏమని సెలవిస్తుంది? మత్తయి సువార్త 25వ అధ్యాయంలో, ఆకలితో ఉన్నవానికి ఆహారము పెట్టుము కదా. అక్కడ దేవుని యొక్క వాక్యము స్పష్టంగా సెలవిస్తున్నది. మరి ఇంత ఖర్చు పెడుతూ ఉన్నప్పుడు, ఒక ఉదాహరణ, ఇప్పుడు జరుగుతున్న యొక్క సంఘటన ఎక్కడ చూసినా ఈ డిసెంబర్ మాసంలో సెమీ క్రిస్మస్లు పెట్టి భోజనాలు అయితేనేమి, డెకరేషన్లు అయితేనేమి ఎంతో ఖర్చు పెడుతున్నాం. ప్రియులారా, 100 రూపాయలు ఖర్చు పెడుతున్నాం. అందులో 10 రూపాయలన్న మనము పేద ప్రజలకు, రోడ్ల మీద ఉన్న వాళ్ళకు, అంతేకాకుండా ఎంతోమంది పేద ప్రజలు, పేద సేవకులు గ్రామాలలో కష్టపడి సేవ చేస్తున్న బిడ్డలకు, మరి ఒకవేళ చర్చి నిర్మాణంలో ఉన్నప్పుడు రూపు వేసుకోవడానికి కానీ, లేదా పునాది వేసుకోవడానికి కానీ, లేదా గోడలు కట్టుకోవడానికి కానీ, లేదా మరి ఇంకా వగైరా ఒక మందిరానికి కావలసిన అంత ఇవ్వలేకపోయినా, ఆ మందిరానికి కావలసినంత ఖర్చులు ఇవ్వలేకపోయినా, ఈ క్రిస్మస్ సందర్భముగా దేవుడు కుమారుడు మనకు గిఫ్ట్గా ఇచ్చినట్టు, ఆ క్రిస్మస్ సంబంధించిన రీతిగా క్రిస్మస్ గిఫ్ట్ మనము పేదలకైతేనేమి, లేక పేద సేవకులకు, మందిరాలు కట్టుకోలేని వాళ్ళకు మందిరాలకు ఇంత మనము అందించడం అనేది, ఆర్థిక సహాయము చేయడం అనేది ఎంత చక్కగా ఉంటుంది చూడండి. ఆలోచన చేయండి ప్రియమైన దేవుని బిడ్డలారా,
ఆలోచన చేయండి. దేవుని యొక్క వాక్యము ఏమని సెలవిస్తుందంటే, ప్రేమించిన వారినే నీవు ప్రేమిస్తే నీకు ఏమిటి ప్రయోజనము? అనగా ఇప్పుడు అనేక మంది ధనవంతులు ఒక సంఘానికి కట్టుబడి ఉండడంలో తప్పులేదు. నీ సంఘానికి నువ్వు ఇవ్వచ్చు, తప్పులేదు. ఒకవేళ నువ్వు చేయదలుచుకున్నప్పుడు నీ సంఘానికే నువ్వు కాకుండా మరి పేద సేవకులను గుర్తు చేసుకుని వారికి నీవు ఈ క్రిస్మస్ సందర్భముగా నీ కుటుంబం తరపున ఒక పేద సేవకునికి కానీ, లేదా ఎంతోమంది అనాథుల అభాగ్యులు రోడ్ల మీద తిండి లేక బట్టలు లేక అలవలసిస్తున్నారు, వాళ్ళకు నీ కుటుంబం ద్వారా దేవుని ప్రేమతో వారిని నీవు సహాయం చేసి దేవుని 2 మాటలు దేవుని ప్రేమను వాళ్ళకు వ్యక్తపరిస్తే ఎంత దీవెనకరంగా, ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుందో ఒక్కసారి సహాయము చేసి మరి ఆర్థికంగా మరి బలపడిన వారు ఆ రకంగా చేయడం వల్ల దేవునికి ఎంత మహిమ కలుగుతుందో, మీ కుటుంబాలకు, మీ బిడ్డలకు ఎంత దీవెనకరంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇక్కడ మనకు తెలియకుండానే మనం ఏం చేస్తున్నామంటే, మనం చేస్తున్నప్పుడు ఈ పై జోబీలో ఉన్న డబ్బులు మన ప్యాంటు జోబీలో పెట్టుకోవడమే జరుగుతుంది. అనగా మనమే ఖర్చు పెట్టడము, మనమే తినడము, మనమే సంబరము చేయడము, మనమే అంబరాలు అంటేటట్టు సంబరాలు చేసుకోవడం. ఇదేనా క్రైస్తత్వం? ప్రభువు మాట్లాడింది, ప్రభువు నేర్పించింది ఇదేనా దేవుని యొక్క వాక్యం మనకు నేర్పించింది? ఒక్కసారి ఆలోచన చేయండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచన చేయండి. ఆహారముతో ఉన్నవానికి ఆహారము, వస్త్రహీనతలో ఉన్నవానికి వస్త్రం, రోగులై ఉన్నవారికి పరమశించుట. ఏం ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఆలోచన చేసి ప్రభువును మనం మహింపరిచే వారమై ఉండాలి. మనుషులను ఎప్పటికీ కూడా మనము గొప్పగా చూసుకోండే వారిగా ఉండద్దు. మనుషులను సంతోషపరిచేవారిగా నువ్వు ఉండద్దు. మనుషులను సంతోషపరిచేవారిగా నువ్వు ఉన్నట్లయితే నీవు కోట్లు ఖర్చు పెట్టినా కూడా అది వ్యర్థము. దేవుని యొక్క వాక్యం చదువు, దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకో, దేవుని యొక్క వాక్యము ధ్యానం చేయి. అప్పుడు ప్రభువు నిన్ను దర్శిస్తాడు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈ క్రిస్మస్ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవ్వడము చూడండి. మరి అనేక విధాలుగా మనం చదువుకున్న వాక్య భాగంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతుంది. క్రిస్మస్ అనగా రెండవదిగా ఆరాధన. క్రిస్మస్ అనగా రెండవదిగా, ఒకటి ఇవ్వడము, రెండవది ఆరాధన. ఆత్మతో సత్యముతో నీ తండ్రి అయిన దేవుని ఆరాధించు. అప్పుడే నీకు ప్రతిఫలం ఉంటుందని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ఇక్కడ చూడండి దేవుని యొక్క వాక్యములో మొదటిగా ఇక్కడ 7 ఆరాధనలు మనకు కనపడుచు ఉన్నాయి. ఈ 7 ఆరాధనలు లూకాసు వార్త 1వ అధ్యాయం నుండి 3 అధ్యాయాల వరకు 7 ఆరాధనలు మనకు కనబడుతూ ఉన్నాయి. ఆ 7 ఆరాధనలు మనం ఇప్పుడు ధ్యానము చేసుకున్నాం. ఒకసారి గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. మొదటి ఆరాధన ఎలిజబెత్, లూకా 1:39 నుంచి ప్రియమైన దేవుని బిడ్డలారా 34 వరకు ఎలిజబెత్ ఆరాధన చేసింది. చదువుకున్నాం చూడండి. 39 నుండి 44 వరకు చదువుకున్నాం. ఆ దినములయందు మరియా లేచి యూదా ప్రదేశంలోని కొండసీమలో ఉన్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకరయ్య ఇంట్లో ప్రవేశించి ఎలిజబెతుకు వందనము చేసెను. ఎలిజబెతు మరియా యొక్క వచనము వినగానే ఆమె గర్భంలోని శిశువు గాంతులు వేసెను.
అంతటా ఎలిజబెతు పరిశుద్ధాత్మతో నిండుకున్నదై బిగ్గరగా ఇట్లను, స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడినదానవు, నీ గర్భఫలమును ఆశీర్వదింపబడను. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగూ ప్రాప్తించును. ఇదిగో ఈ శుభవచనము నా చెవుని పడగానే నా గర్భంలోని శిశువు ఆనందంతో గంతులు వేసెను. ప్రభువు ఆమెను తెలియజేయించిన మాటలను సిద్ధించును గనుక నమ్మిన ఆమె ధన్యురాలాయను. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఎలిజబెతు నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చినది. ఆమె ఏమన్నది? నా ప్రభువు తల్లి నా దగ్గరికి వచ్చినది. నా గర్భంలోని శిశువు ఆనందంతో గంతులు వేసినది. దేవుని మహింపరిచిన ఎలిజబెతు తన్ను తాను తగ్గించుకున్నది. ఆమె పరిశుద్ధాత్మతో నిండుకొని ఉన్నది. ఆమె గర్భములోని శిశువు ఏం చేస్తున్నాడు? గంతులు వేస్తున్నాడు. యోహాను తల్లి గర్భములో దేవుని మహింపరుస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గంతులు వేస్తున్నాడు. ఎందుకు గంతులు వేస్తున్నాడు? ఎవరు వచ్చారు అక్కడికి? మరియమ్మ వచ్చినది. మరియమ్మ తల్లి గర్భంలో ఎవరు ఉన్నారు? లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభులు వారు ఉన్నారు. లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభులు వారు ఎలిజబెత్ దగ్గరికి వచ్చినప్పుడు ఎలిజబెత్ గర్భంలో ఉన్న శిశువు గంతులు వేస్తున్నాడు. ఇది మొదటి ఆరాధన. రెండవ ఆరాధన, ప్రియమైన దేవుని బిడ్డలారా, మరియమ్మ తల్లి గారు మరి 1వ అధ్యాయం 47 నుంచి 49 వరకు మనం చదువుకున్నాం. 47 నుంచి చూడండి. ఆయన తన దీనస్థితి కటాక్షించను. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించను. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను గనుక ఇది మొదలుకొని అన్యతరముల వారు నన్ను ధన్యురాలని అందరూ. ఆయన నామము పరిశుద్ధము. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఎవరిక్కడ? రెండోదిగా మరియమ్మ తల్లి దేవుని మహింపరుస్తూ వచ్చినది. మరియమ్మ ఏమంటుంది ఆమె? చూడండి, నా ప్రాణము ప్రభువును ఘనపరచుచున్నది. ఆయన తన దాసురాలి దీనస్థితి కటాక్షించెను. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములను చేసెను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలని అందరూ. ఆయన నామం పరిశుద్ధము. ఏమనేది అక్కడ? ఆమె గణపరచి ఆరు విధాలుగా ఆమె మాట్లాడింది. ప్రభువు నన్ను గణపరచుచున్నది, దీన స్థితిని కటాక్షించను, దేవుని యందు ఆనందించను, నాకు గొప్ప కార్యమును చేసెను. ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలని అందరూ. ఆయన నామము పరిశుద్ధము. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, దేవుని మరియమ్మ తల్లి గారు మరి దర్శిస్తూ ఉన్నది. ఆమె దీనస్థితి నుంచి దేవుడు కాపాడి ఆమెను ధన్యురాలుగా చేశాడు. మన జీవితంలో కూడా ధన్యత అనేది, ధన్యులముగా జీవించాలనేది దేవుని చిత్తమై ఉంటున్నది. దేవుని యొక్క మహిమను మనము మహింపరచడానికి మనము ఆయన సన్నిధానములో ధన్యులముగా జీవించాలని ప్రభువు కోరుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మూడవదిగా జకరియా దేవుని మహింపరుస్తూ ఉంటున్నాడు. మరి 75వ వచనము చివరి భాగంలో 1వ అధ్యాయం లోకాసు వార్త 1వ అధ్యాయం 75వ వచనము చివరన ఆయన మహింపరుస్తున్నాడు. మన శత్రువుల చేతిలో నుండి విడిపింపబడిన మన జీవితకాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకును ఈ రక్షణ కలుగుజేసెను. దేవునికి మహిమ కలుగును గాక. ఇది పాట పాడుతూ ఉన్నాడు. పాట పాడుతూ దేవుని ఆయన ఆరాధన చేస్తున్నాడు. 66వ వచనం నుంచి చివరి వరకు ఆయన పాట పాడుతూ ఆరాధన చేస్తూ దేవుని మహిమపరుస్తూ ఉంటున్నాడు. మన జీవితంలో మరి దేవుని నిజమైన ఆరాధన ఉన్నదా? నిజమైన క్రిస్మస్ ఉన్నదా? ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించాలని, గ్రహించాలని, వాక్యమును ధ్యానించాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటుంది. ఇక్కడ 4వదిగా పరలోకపు దూతలు, దేవాది దేవుడు, మహోన్నతుడైన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, దూతలు స్తుతించుతూ ఉంటున్నారు.
దూతలు స్తుతించుచూ ఉంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి లూకాసు వార్త 2వ అధ్యాయము, లూకాసు వార్త 2వ అధ్యాయము 13-14 వచనాలు, 13-14 వచనాలు. సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవునికి స్తోత్రము చేయుచుండెను. ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము. మనం ఇష్టముగా ఉంటున్నామా? దేవునికి ఇష్టముగా మనం ఉంటున్నామా? దేవునికి ఇష్టముగా ఉన్నప్పుడు మనకేం కలుగుతుందంట? సమాధానం మన జీవితాలలో కలుగుతుంది. ఆయన సమాధానానికి కర్త. మన జీవితంలో మనం సమాధానంతో ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, సమాధానంతో ప్రభువును మనం ఆరాధించుచు, మన ఇరుగు పొరుగు వారితో మనం సమాధానం ఉంటూ, మన కుటుంబంలో మనం సమాధానముగా ఉంటూ, మన సంఘంలో మనం సమాధానముగా ఉంటూ, మనం సమాజంలో మనం సమాధానముగా ఉంటూ మనము కొనసాగితే దేవుని యొక్క చిత్తం మన జీవితం ద్వారా నెరవేర్చబడి అనేకులు ప్రభు సన్నిధికి నడిపించే వారముగా మనం జీవించడానికి అవకాశం కలుగుతుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తోంది. ఆయన ఇష్టముగా మనము జీవించాలని మరి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి 5వదిగా సుమేయను చూడండి, 2:25 నుంచి 32 వరకు, 25 నుండి 2వ అధ్యాయం, లూకాసు వార్త 2వ అధ్యాయము 25 నుండి 32 వరకు దేవుని యొక్క వాక్యం చదువుకున్నా. యెరూషలేమునందు షిమయోనును ఒక మనుషుడును, అతడి నీతిమంతుడు భక్తిపరుడయుండి ఇజ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడకమునకు మరణము పొందుడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవర్షుడై అతడు దేవాలయంలోనికి వచ్చెను. అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతులతో ఆయనను ఎత్తుకొని దేవుని స్తుతించి ఇట్లనెను, నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచుచున్నావు. అన్ని జనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచి తిని. దేవునికి స్తోత్రం. సిమియోను దేవుని మహిమపరచుచున్నాడు. ఇశ్రాయేలు ప్రజలను ప్రియమైన దేవుని బిడ్డలారా సిద్ధపరచుటకై ఆయన కూడా పరిశుద్ధాత్మతో నింపుకొని వాడై ఉంటున్నాడు. పరిశుద్ధాత్మ శక్తి కమ్ముకొని ఉన్నది. ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నింపబడినది. మరియమ్మ తల్లి పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నారు. దేవాది దేవదూతలతో పరిశుద్ధాత్మ శక్తితో దేవుని మహిమపరచుతూ ఉంటున్నారు. సిమియోను దేవుని పరిశుద్ధాత్మతో నింపబడి ఉంటున్నాడు. ప్రియులారా దేవుని బిడ్డలారా, మనము కూడా దేవుని సన్నిధానంలో మనం ముందుకు సాగితే ఆధ్యాత్మికమైన జీవితంతో దేవుని వాక్య ప్రకారం మనం ముందుకు నడిస్తే పరిశుద్ధాత్మ శక్తి మనలను ముందుకు నడిపిస్తుంది. చూడండి, 6వదిగా అన్న 2:36-38. అన్న ఆమె ఎంత విధవరాలు అయినప్పటికీ కూడా దేవుని సన్నిధి విడవక ఎడబాయక నిత్యము దేవుని సన్నిధానంలో ఆమె దేవుని మహింపరుస్తూ ఆరాధన చేస్తూ కొనసాగింటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, 2వ అధ్యాయము చూసుకున్న 36-38. మరియు ఆషేరు గోత్రికురాలను పెనూయేలు కుమార్తెనైన అన్న అను ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యాత్వం మొదలుకొని 7 ఏళ్ళు పెనిమిటితో సంసారం చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయం విడవక ఉపవాస ప్రాంతంతో రేయింబగలు సేవ చేయుచుండెను. ఆమె కూడా ఆ గడిలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములోని విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాట్లాడుచుండెను. అంతటా వారు ప్రభువు ధర్మశాస్త్రం చొప్పున సమస్తము తీర్చిన పిమ్మట గలిలయలోనే నజరేతును తమ ఊరికి తిరిగి వెళ్ళెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్న ఆమె భర్తతో తక్కువ కాలము సంసార జీవితాన్ని కొనసాగించింది. కుటుంబముతో కలిసి ఎక్కువ సమయము విధవరాలు ఉండి దేవుని మందిరములో ఆమె జీవించి దేవుని ఆరాధనతో కొనసాగించింది. మన జీవితంలో కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆరాధన మనకి ఎంతో
బలమైన ఆరాధన దేవుని సన్నిధిని నీకు దగ్గర చేస్తుంది, దేవుని మనకు దగ్గర చేస్తుంది. లోకంలో జీవిస్తూ ఉన్నప్పటికీ కూడా లోకంలో నుండి వేరుపరిచిన మనము దేవుని సన్నిధానములో ముందుకు సాగి విధానముగా దేవుడు మనలను ముందుకు నడిపిస్తాడని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నీవు ఆరాధన జీవితం నువ్వు కలిగి ఉంటే నీ కుటుంబం అంతా ఆరాధన జీవితము కలిగి ఉంటుంది. నీ కుటుంబం అంతా ఆరాధన జీవితము కలిగి ఉంటే నీ సంఘము ఆరాధన జీవితము కలిగి ఉంటుంది. నీ సంఘము ఆరాధన జీవితమును కలిగి ఉంటే సంఘమును చూసి సమాజము కూడా మరి దేవుని సన్నిధికి నడవడానికి మరి మార్గమును వేసేవారమై సంఘము ఆ సమాజానికి మార్గము చూపించేవారుగా ఉంటారని చెప్పేసి దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది. చివరగా ప్రియమైన దేవుని బిడ్డలారా, బాప్తిసమిచ్చు యోహాను, లూకా సువార్త 3:6. బాప్తిసమిచ్చు యోహాను ఆయన చివరగా 7దిగా మహింపరుస్తూ ఉంటున్నాడు. చూడండి, అంతటా అతడు వచ్చి పాప క్షమాపణ నిమిత్తము మారుమనసు విషయమై బాప్తిసము పొందవలనని యోర్దాను నది ప్రదేశం అంతటా ప్రకటించుచుండెను. ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలను సరళము చేయుడి. ఆయన త్రోవలను ఈయన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మార్గాన్ని సరళము చేయడానికి ముందుగా జన్మించినవాడు, పరిశుద్ధాత్మ పూర్ణుడై. ఈయన కూడా పరిశుద్ధాత్మ పూర్ణుడై పరిశుద్ధాత్మ శక్తిని ఆయన కమ్మింది, పరిశుద్ధాత్మ శక్తి ఆయన ఆవరించింది, పరిశుద్ధాత్మ శక్తి ఆయన ముందుకు నడిపించి రక్షకుని యొక్క మార్గమును సరళము చేయడానికి మార్గము తెలుపుతూ ఉంటున్నాడు. ఇది క్రిస్మస్ అంటే. ప్రియులారా, ఒక్కసారి పరీక్షించుకోండి. మీ యొక్క మనస్సును, మీ తలంపులను, మీ హృదయను, మీ ఆలోచన విధానమును ఒక్కసారి మీరు పరీక్షించుకోండి. అవును, నిజం దేవుని యొక్క వాక్యము తూచా తప్పకుండా సత్యమే మాట్లాడుతుంది. బైబిల్ ఎక్కడ కూడా అబద్ధము మాట్లాడరా, నిజమే మాట్లాడుతుంది. ఆ నిజానికి నీవు కట్టుబడి ఉండి దేవుని సన్నిధిలో నీవు, నీ కుటుంబము, నీ సంఘము కొనసాగుతుందా అనేది ఒక్కసారి పరీక్షించుకోవాలి. ప్రియులారా, దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ఈ ఉదయకాలం ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. రా, లేగు, దేవుని సన్నిధిలో ఉదయం కాలం దేవుని సన్నిధిలో మోకరించు, ప్రార్థించు, వాక్యము ధ్యానం చేయి. దేవుడు నీతో మాట్లాడతాడు. నువ్వు ఏ ప్రకారంగా జీవించాలని దేవుడు నీకు నేర్పిస్తాడు. నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు దేవునితో సంభాషణ చేస్తావు. నువ్వు వాక్యం చదివితే దేవుడు నీతో మాట్లాడతాడు. నీ జీవితాన్ని నువ్వు కట్టుకోవడానికి మార్గమును దేవుడు చూపిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను దర్శిస్తాడు. నీ జీవితాన్ని, నీ కుటుంబ జీవితాన్ని దేవుడు అద్భుతముగా మారుస్తాడు, ఆశ్చర్యకరంగా మారుస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యానికి లోబడుతున్నావా? వాక్యం నీతో మాట్లాడుతున్నది. వాక్యానికి లోబడుతున్నావా? వాక్యమే సత్యము, వాక్యమే క్రీస్తు, వాక్యమే దేవుడు, వాక్యమే పరిశుద్ధాత్మ శక్తి. త్రియేక దేవుడై ఉంటున్నాడు. ఆయన శరీరధారిగా నీ కొరకు, నా కొరకు ఈ లోకానికి వచ్చి ఉంటున్నాడు. కాబట్టి నిన్ను, నన్ను ప్రేమిస్తున్నాడు. నేను ఆయనతో ఉండాలని ఆశిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క వాక్యము బండ మీద విత్తినట్టు కాకుండా, దేవుని యొక్క వాక్యము ఇసుకలో నాటినట్టు, మట్టిలో నాటినట్టు ఉండాలి. బండ కఠినమైన హృదయానికి సాదృశ్యం, మట్టి, ఇసుక మెత్తని హృదయానికి, కఠినము లేని హృదయానికి సాదృశ్యం. వాక్యము నీ హృదయంలో నింపబడాలంటే, నీలో నాటబడాలంటే నీ హృదయము భూమిలా ఉండాలి, ఒక పదార్థములా ఉండాలి. అప్పుడే నువ్వు దీవింపబడతావు, నువ్వు ఆశీర్వదింపబడతావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినం ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. అందుకే ప్రభు అయిన యేసు నీ కొరకు ఈ లోకంలో జన్మించినాడు. అది క్రిస్మస్. రెండోదిగా నీ కొరకు సిలువనెక్కినాడు. అది రక్షణ. ఆయన రక్తమును కార్చి మరణించి తిరిగి లేచిన తర్వాత నీకు రక్షణ. చీకటి నుంచి విడుదల చేసిన నిన్ను, వెలుగులోకి నడిపించిన నిన్ను, వెలుగులో జీవిస్తున్న నీకు రక్షణ అవసరము. అందును బట్టి నా పాపాలన్నిటినీ కూడా తాను మోసి
ఆయన సిలువని ఎక్కాడు, సిలువలో ప్రాణం పెట్టాడు, చనిపోయాడు, సమాధి చేయబడు, తిరిగి లేచాడు. ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. నీవు జీవితాన్ని నువ్వు సరిచేసుకో. ప్రభువు నీ అందు ఉన్నాడు, నీ కుటుంబం అందు ఉన్నాడు, నీ సంఘమునందు ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఆలోచన చేసి దేవుని సన్నిధిలో ముందుకు సాగాలని దేవుని యొక్క వాక్యం హెచ్చరిస్తూ ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రియులారా, అందరం తలలో వచ్చినట్లయితే ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సత్యస్వరూపి, ఆత్మస్వరూపి, నిజదేవుడవైన మా తండ్రి, నిజము మాట్లాడే మా దైవమా, నీకు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నా నాయన. ఇదిగో ప్రభువా, క్రిస్మస్ తండ్రి ఇవ్వడము, క్రిస్మస్ ఆరాధన మీరు మాకు నేర్పించిన విధానము బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం తండ్రి. ఈ సమయంలో ప్రార్థన చేస్తున్నాం నాయన. క్రైస్తవ లోకము తండ్రి ఎటు వెళుతున్నదో నాయన మీరు హెచ్చరించమని అడగొచ్చుకున్నాం. నిజమైన క్రిస్మస్, నిజమైన ఆరాధనలో మరి క్రైస్తత్వము కొనసాగుతున్నదని ఒక్కొక్కరు వారు పరీక్షించుకోవడానికి నాయన మంచి మనసును మీరు దయచేయమని అడగొచ్చుకున్నాం. ప్రతి బిడ్డ నాయన, ప్రతి క్రైస్తవుడు తండ్రి ఆత్మతో సత్యముతో మిమ్మల్ని ఆరాధించి మీ నామములో జీవించే భాగ్యమును మీరు దయచేయమని, ప్రతి క్రైస్తవ కుటుంబాన్ని, ప్రతి క్రైస్తవ వేత్తను మీరు దర్శించమని అడగొచ్చు ఉంటున్నాం నాయన. మరి ముఖ్యముగా ప్రభువా, ఇదిగో తండ్రి నశించిన దానిని వెతికి రక్షించుటకు వచ్చినాము దేవా, నీకు స్తోత్రాలు. నశించిపోతున్న ప్రతి ఆత్మను తండ్రి మీరు రక్షించమని అడగొచ్చున్నాము దేవా. నువ్వు మంచి దేవుడువు నాయన, మంచి నాయకుడివు తండ్రి, మంచి తండ్రివి ప్రభువా. గొర్రెపిల్లగా వచ్చినావు దేవా, వదగ తీబడిన గొర్రెపిల్లవు నాయన, నీకు స్తోత్రాలు. ప్రతి బిడ్డ నిమిత్తమై మరణించి తిరిగి లేచిన వాడా నీకు స్తోత్రం. ప్రతి బిడ్డ కొరకై రక్తంను చిందించిన వాడా నీకు స్తోత్రములు తండ్రి, నీకు స్తోత్రాలు నాయన. అయ్యా, ప్రార్థన చేస్తున్నా, మా ప్రార్థనకు మీ ప్రతిఫలము దయచేయండి తండ్రి. మరి ముఖ్యముగా నాయన సంఘాలలో ప్రభువా ఉద్యోగమును దయచేయండి. ఈ డిసెంబర్ మాసమే కాదు నాయన, నిత్యము ప్రభువా, నిత్యము నాయన మీ పాద సన్నిధిలో ఆత్మతో సత్యముతో ఆరాధించే క్రైస్తత్వాన్ని నాయన మీరు తీసుకురమ్మని తండ్రి మిమ్మల్ని బ్రతిమలాడుచుకుంటున్నా తండ్రి, నీకు స్తోత్రాలు. సేవకులలో ప్రభువా ఐక్యతను నాయన, మంచి సహవాసమును తండ్రి, మంచి ప్రేమ, మంచి అనురాగము, మంచి ఐక్యతను కొనసాగింపచేసే భాగ్యము దయచేయండి. వాక్యము ప్రభువా విత్తేవారుగా ఉంటున్నారు సేవకులు అనేకులు నాయన, అప్లై చేసుకునే వారిగా మీ చేతులెత్తి దీవించమని అడగొచ్చు ఉంటున్నా. ప్రతి కుటుంబమును దీవించమని అడగొచ్చున్నా నాయన. క్రైస్తవేతరులు తండ్రి నిన్ను నమ్మని వారు ఎన్నో కుటుంబాలు నశించిపోతున్నాయి నాయన. వారిని మీరు దర్శించండి. సత్యమును గ్రహించుటకు దేవా మీ యొక్క సత్యాన్ని వారు తెలుసుకునే భాగ్యము దయచింది. వారు మనోనేత్రాలను మీరు తెరిపించి వారిని సంధించి దర్శించమని అడగొచ్చు ఉంటున్నాము తండ్రి. తెలుగు 2 రాష్ట్రాల ప్రజలను ప్రభువా మీ చేతులతో దీవించండి. తెలుగు 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులను నాయన, మంత్రులను, ఎమ్మెల్యేలను, ఎంపీలను ప్రభువా మీరు దర్శించి వారిని, వారి కుటుంబాలను దీవించండి ప్రభువా, మీరు ఆశీర్వదించండి నాయన. మా యొక్క భారతదేశంలో ఉన్న ప్రతి రాష్ట్రాన్ని నాయన, ప్రతి రాష్ట్ర ముఖ్యమంత్రులను, మంత్రులను నాయన, ఎంపీలను ప్రభువా, ఎమ్మెల్యేలను ప్రభువా మీరు దీవించి మీరు ఆశీర్వదించమని అడుగుతున్నాను నాయన. మా దేశ ప్రధాని మోడీ గారిని ప్రభువా, రాష్ట్రపతి గారిని తండ్రి మీ చేతులు ఇచ్చి ప్రత్యేకంగా మీ చేతులు దీవించమని మిమ్మల్ని బ్రతిమలాడుచున్నాం. ప్రజలకు నాయన న్యాయ పరిపాలన కొనసాగింప చేయడానికి దేవ వారికి మీరు మార్గమును సరళము చేయమని అడగొచ్చు ఉంటున్నా తండ్రి. నీకు స్తోత్రాలు దేవ. యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నా నాయన. ఇదిగో ప్రభు, ఎంతోమంది రోగులు తండ్రి బాధపడుచు ఉన్నారు తండ్రి నాయన. వారిని మీరు స్వస్థపరచమని అడుగుతున్నా. ఎటువంటి వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నారు, హాస్పిటల్లో పోలేని స్థితిలో ఉంటున్నారు నాయన. అయ్యా, మెడిసిన్ తెచ్చుకోలేని స్థితిలో ఉంటున్నారు. అటువంటి వారికి మీరే నాయన స్వస్థపరచమని అడగొచ్చు ఉంటున్నాము తండ్రి. ఎంతోమంది గర్భఫలము లేక నాయన బాధపడుతున్నారు, దుఃఖముతో ఉన్నారు, వేదనతో ఉన్నారు, నిందల పాలవుతున్నారు తండ్రి. సమాజం వారిని వెలివేస్తుంది, అసహించుకుంటుంది ప్రభువా. అటువంటి బిడ్డలకు నాయన గర్భఫలము లేని వారికి నా తండ్రి మీరు గర్భఫలమును మీరు దయచేయమని, వారి గర్భాన్ని మీ యొక్క హస్తములతో మీరు తాకమని, ముట్టమని, దర్శించమని, స్పందించమని నాయన స్పర్శ చేయమని అడుగుతూ ఉంటున్నాము తండ్రి. అయ్యా నీకే స్తోత్రాలు.
వివాహం కాని బిడ్డలకు తండ్రి వివాహమును దయచేయండి ప్రభు. నాయన అయ్యా వయసు పెరుగుతూ ఉన్నది ప్రభు. నాయన తల్లిదండ్రులు బిడ్డల నిమిత్తమై చింత చేస్తూ ఉన్నారు. వారి చింత యావత్తు నీ మీద వేసి తండ్రి మీ యొక్క సన్నిధానంలో ఆయన ఆధ్యాత్మికముగా ప్రార్థనా జీవితం ఆ బిడ్డలకు ఆ తల్లిదండ్రులకు దయచేసి బిడ్డలకు వివాహం చేయనట్టు దేవ సహాయం చేయండి. ఉద్యోగురాని బిడ్డలకు నాయన మీరు ఉద్యోగములు దయచేయమని అడుగుతున్నాము నాయన. నూతన గృహాలను ప్రభు, నూతన వాహనాలను ప్రభు అయా తీసుకోవాలని ఆలోచన చేస్తున్న బిడ్డలకు మీరు సహాయం చేయమని అడుగుతున్నాం నాయన. ఇదిగో ప్రభు నాయన తిండి లేక బట్టలు లేక అనాథులు అభాగ్యులు ఎంతోమంది రోడ్ల మీద ఉన్నారు తండ్రి. వారిని మీరు దర్శించండి. ఆయా వ్యవస్థలను ఆయా సంస్థలను ప్రభు ముందుకు తీసుకుని వచ్చి వారిని ఆదుకోవడానికి తండ్రి ఆయా సంస్థలను మీరు వాడుకొని మీరు మహిమ పొందమని దేవా మేము బ్రతిమలాడుచూ ఉంటున్నాము నాయన. యేసయ్యా నీకే స్తోత్రాలు. కృపగల తండ్రి నీకు వందనాలు నాయన. ఇదిగో ప్రభు విధవరాండకు మీ కాపుదలు మీ భద్రతను దయచేయండి తండ్రి నాయన. అయా వృద్ధులకు నాయన ఆయా మీ కాపుదలు దయచి వృద్ధులతో మీరు ఉండమని అడుగుతున్నాం నాయన. నీకే స్తుతుల స్తోత్ర. స్కూల్కి వెళ్ళొచ్చున్న కాలేజీకి వెళ్ళొచ్చున్న బిడ్డలందరితో మీరు ఉండమని అడుగుతున్నాం. వారి ప్రయాణంలో మీ కాపుదలు దయచేయమని అడుగుతున్నాము తండ్రి నీకు స్తోత్ర నాయన. మరి సంఘాలలో ఉద్యోగం మీరు తీసుకుని రమ్మని అడుగుతున్నాం. సువార్త ప్రకటిస్తున్న ప్రతి బిడ్డను ప్రభు ఆయా విధాలుగా ప్రకటిస్తున్న సువార్త ప్రకటిస్తున్న ప్రతి బిడ్డతో మీరు ఉండమని అడుగుతుంటున్నాం నాయన. అయా సంఘాలు ఉండిన ప్రభు మందిరాలు లేక అయా స్థలములు ఉండి మందిరాలు కట్టుకోలేక తండ్రి ఎంతోమంది ఉన్నారు. అటువంటి బిడ్డలకు నాయన అనేక మంది దాతలను ప్రభు మందిరాలకు సహాయం చేసి దాతలను అయా మీరు నడిపించమని తండ్రి మిమ్మల్ని బ్రతిమలాడుతూ ఉంటున్నాం. ఆత్మదేవానికి స్తోత్రాలు. కృపగల తండ్రి దయగల ప్రభు నీకు వందనాలు నాయన. మా యొక్క భారతదేశమును ప్రభు నాయన మీ చేతులతో దీవించి మీరు ఆశీర్వదించమని అడుగుతున్నాం నాయన. కార్గిల్లో ఉంటున్న ప్రభు సైనికులతో మీరు ఉండండి నాయన. సైనికులను మీరు ఆశీర్వదించండి. సైనికుల కుటుంబాలతో మీరు ఉండండి ప్రభు. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ భద్రతను ప్రభు నింపమని అడుగుతూ ఉంటున్నాం దేవా. యెరూషలేము పట్టణాన్ని మీరు చేతులతో దీవించండి. అక్కడ ఉంటున్న ప్రజలను ప్రభు మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభు. యూదులను ప్రభు ఇజ్రాయేలు ప్రజలను మీరు దీవించమని అడుగుతున్నాం తండ్రి. అయ్యా నీకు వందనాలు. వారు నీ ప్రజలు ప్రభు, వారు నీ ప్రజలు తండ్రి నాయన. నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ వారిని కూడా మీరు దీవించి మీరు ఆశీర్వదించమని అడుగుతున్నాం నాయన. ఈ ఉదయకాలము నా తండ్రి మా ప్రార్థనకు మీ ప్రతిఫలము దయచేయండి. నన్ను నా కుటుంబాన్ని ప్రభు దీవించండి నాయన. ఇదిగో ప్రభు నా ఇరుగు పొరుగు కుటుంబాలను కూడా ప్రభు మీరు దీవించి రక్షణ మార్గంలోకి నడిపించమని మీ నామానికి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మా రక్షకుడు నీ ప్రియకుమారుడు నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రిని దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోని సహవాసము సమాధానమును ప్రభు వచ్చేంత వరకు క్రైస్తవేతరులకును ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీకు అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు. ప్రియులారా, ప్రార్థన చేయండి. మా కుటుంబం నిమిత్తమై, మా సేవ నిమిత్తమై ప్రార్థన చేయండి. మీ నిమిత్తము, మీ కుటుంబాల నిమిత్తము, మీ బాగోగుల నిమిత్తము మేము ప్రార్థన చేస్తాం. మా యొక్క అడ్రస్సు బుద్ధనగర్, మేడపల్లి, మేడ్చల్, మల్కాజిగిరి, హైదరాబాద్. ప్రియమైన దేవుని బిడ్డలారా, విజ్ఞాపన మళ్ళీ చేస్తున్నాను. నా కొరకు, నా కుటుంబము కొరకు, ఒక బాబు, ఒక పాప, నా భార్య, నేను, నా తల్లి, 5 కొరకు ప్రార్థన చేయండి. మీ కొరకు మా కుటుంబము, మా సంఘము నిత్యము మీ కొరకు ప్రార్థన చేస్తుందని నేను కోరుచు ముగిస్తూ ఉంటున్నాను. ఆమేన్. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించును, ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. రేపు కలుద్దాం ప్రియులా, రేపు కలుద్దాం. రేపు ఉదయం 5 గంటలకు ఆసక్తి ఉన్నవాళ్ళు 5 గంటలకు లైవ్లోకి వస్తే రేపు దేవుని యొక్క వాక్యాన్ని మనము పంచుకున్నాం, గ్రహించాలని మిమ్మల్ని కోరుచున్నాం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.